హాయ్ ఫ్రెండ్స్, యాపిల్ పికింగ్కి వచ్చా. అసలు ఎప్పుడు ఫుల్ లెంత్ వీడియో అనుకుంటే వర్షం పడుతుంది. కరుణింతవా వరుణదేవ్. మేము స్టార్ట్ అయినప్పుడు ఫుల్ ఎండగా ఉంది. అలా ఎంట్రీ ఫీ పే చేసాము, ఇలా వర్షం స్టార్ట్ అయింది. ఇది బుట్ట, ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఎంట్రీ ఫీజు వచ్చేసరికి $4.5. బుట్ట నాకు ఇంకా తెలీదు. లెట్స్ గో టు ఫామ్. ఈ ఫామ్ వచ్చేసరికి నయాగరా ఆన్ ద లేక్స్ లో ఉంది. యాపిల్స్ ని చూడండి, ఎర్రగా నిగనిగలాడిపోతున్నాయి. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. రండి, ఒక యాపిల్ కోసుకొని బట్టలు వేసేసుకుందాం. థ్యాంక్ గాడ్ వర్షం కొంచెం లైట్ గా తగ్గింది. ఈ లోపు మనం అయితే ఫాస్ట్ గా కోసేసుకుందాం. నేను మళ్ళీ ఒక దూల పని చేసా. ఏంటంటే, వస్తున్న నయాగరా అయితే టొరంటో వెదర్ చూసి బానే ఉంది కదా, వెళ్ళిపోదాం అని చెప్పా వెళ్తాం. తీరా చూస్తే వర్షం. అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఇప్పుడు ఒక యాపిల్ కట్ చేసుకుని తిందాము. రండి కోసుకుందాం. మనకి మామిడికాయల్లో ఎలా అయితే వెరైటీస్ ఉంటాయో, ఇక్కడ కూడా యాపిల్స్ లో అలానే వెరైటీస్ ఉన్నాయి. సో స్టార్టింగ్ లో యాపిల్ చూసుకుంటే కొంచెం ఆరెంజ్ కలర్ లో అలా ఉంది కదా, ఇది చూసుకుంటే మనకి మెరూనిష్ రెడ్ లో ఉంది. తిని టేస్ట్ చెప్తా ఎలా ఉంది అని. కడగాల్సిన అవసరం లేదు, వర్షం పడుతుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరు మాత్రం కడుక్కు తినండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి యాపిల్స్? నా యాపిల్ బాగుంది. మీ యాపిల్ ఎట్లుంది? మనకు పికింగ్ రాలేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. తినడానికి వచ్చినట్టుంది అని అంటున్నాడు సాయిత్. ఇది పెట్టకు బ్రో, నీ దండం పెడతా. దున్నపోతు తింటున్నా. యాపిల్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. ఇదే నా ఫస్ట్ విజిట్ యాపిల్ ఫామ్ కి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే కనుక నాకు కమెంట్స్ లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎన్ని యాపిల్స్ కోసుకుంటే దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ వెయిట్ వచ్చేసరికి కేజీస్ లో కాకుండా ఎల్బీస్ లో మెజర్ చేస్తారు. కొన్ని యాపిల్స్ పాడైపోయినాయి కూడా, మేబీ వర్షానికి అండ్ పురుగుల వల్ల కూడా అయి ఉండొచ్చు. ఇవి వచ్చేసరికి చెర్రీ ఫార్మ్స్. ఆల్రెడీ మన షార్ట్ లో ఒకటి అప్లోడ్ చేశాను, చెర్రీ పికింగ్. చూడకపోతే కనుక చూడండి. చెర్రీస్ వచ్చేసరికి జూన్ స్టార్టింగ్ నుంచి ఉంటాయి. ఇప్పుడు వచ్చేసరికి కాయలు అయితే ఏం లేవు. వీళ్ళు చూసారా ఫామ్ ని ఎంత ఆర్గనైజ్డ్ గా మెయింటైన్ చేస్తున్నారో. ఒక 2 rows మొత్తం చెర్రీస్ పెట్టుకున్నారు, అలానే ఇంకో 2 rows మొత్తం యాపిల్స్ పెట్టుకున్నారు. సో సీజనల్ వైజ్ క్రాపింగ్ కాబట్టి 2 కవర్ అయిపోతాయి. ఒక సీజన్ లో చెర్రీస్ వస్తే ఆ నెక్స్ట్ సీజన్ లో యాపిల్స్ వస్తాయి. ఒక్కొక్క కాయ లడ్డు ఉంది సైజు. హే, ఇక్కడ గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి. చిచ్చి నా మొక్కం, అవి గ్రీన్ యాపిల్స్ కాదు, సారీ గైస్. అవి ఇంకా పండలేదు. నాకు తెలిసి ఇంకొక 15 to 20 days పడుతుంది అనుకుంటా ముగ్గడానికి. చిన్న సైజు ట్రాక్టర్ వెనకాల బుట్టలు పెట్టేసుకుని అందులో యాపిల్స్ అన్ని కోసుకుని పట్టుకెళ్ళిపోతున్నారు. సో ఇవి వీళ్ళు అమ్ముకోవడానికి. మీరు గమనిస్తే చిన్న చెట్లకి చాలా కాయలు ఉన్నాయి. సో వీళ్ళు ఇక్కడ ప్రూనింగ్ టెక్నిక్ ని అయితే యూజ్ చేస్తున్నారు. అంటే పెద్ద బ్రాంచెస్ కి ఏవైతే చిన్న బ్రాంచెస్ ఉంటాయో అవన్నీ కట్ చేసేస్తారు అనమాట. సో ఆ పెద్ద బ్రాంచ్ కి ఎక్కువ కాయలు కాసే ఛాన్సెస్ ఉంటాయి అండ్ బలం కూడా ఎక్కువ వెళ్తుంది. అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే, ప్రతి చెట్టుకి ఒక పెద్ద కర్ర అయితే సపోర్ట్ గా పెట్టారు. అండ్ వాటరింగ్ వచ్చేసరికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మొత్తం అంతా కూడా. ఏం చెప్పావురా? గూగుల్లో దరిద్రానికి మారు పేరు ఎవర్రా అని కొడితే నా పేరే వచ్చింది అనుకుంటా. మంచిగా ఎంజాయ్ చేస్తుంటే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. అది కూడా చాలా పెద్ద వర్షం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చూస్తూనే వర్షం చాలా పెద్దది అయిపోయింది. అందరం చెల్లా అయిపోయాము. పాపం మా సాయిత్ వర్షానికి ఎలా ఉన్నాడు చూడండి. ఆ బుట్టనే అంబ్రెల్లా చేసుకున్నాడు వాడు. ఫామ్ క్లోజింగ్ టైం అయిపోయింది. టైం అరౌండ్ 8 అవుతుంది. వదిలేస్తే ఫామ్ లోనే ఉండిపోతామేమో అని చెప్పి భయపడినట్టున్నారు. సో మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఫామ్ ఓనర్ అయితే వచ్చారు. ఈ వెహికల్ ని ఆటో అనాలా, ట్రాక్టర్ అనాలా నాకు అర్థం కావట్లా. మీకేమైనా తెలిస్తే కనుక నాకు కమెంట్స్ లో చెప్పండి. సో రైడ్ అయితే చాలా బాగుంది. ఇంటికి రిటర్న్ అయిపోదామని స్టార్ట్ అయిపోయాము. వ్యూ అయితే అదిరిపోయింది. నాకు సేమ్ మన అరకు అండ్ లంబసింగి వెళ్ళే ఘాట్ రోడ్ లానే అనిపించింది. భలే ఉంది కదా.
వెళ్ళి వెళ్ళిపోకే మల్లెవాన. ఆన్ ద వేలో మాకు ఒక వ్యూ పాయింట్ కనిపించింది. ఈ వ్యూ పాయింట్ వచ్చేసరికి ఆ లేక్ ఉంది కదా, లేక్ ఆపోజిట్ లో యుఎస్ బార్డర్, ఇటు వచ్చేసరికి కెనడా అన్నమాట. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి.